రోమపత్రికలో పౌలు ఆయన మాట్లాడుతూ, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఎందుకు బతిమాలుతున్నాడు? సజీవ యాగముగా మీ శరీరాలని ఆయనకి సమర్పణ చేసుకోండి. ఈ చివరి రోజులు, అంటే ఈ 2025 సంవత్సరం ఈ చివరి రోజులైనా సజీవ యాగముగా మీ శరీరాలని ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమర్పించుకోండి. ఆలోచించేయాలి, ఎందుకు సమర్పణ చేసుకోవాలి? పౌలు తన దేహాన్ని క్రీస్తుకి సమర్పణ చేసుకున్నాడు, అందుకనే చక్కగా మాట్లాడుతున్నాడు. కానీ పౌలు మునుపు స్థితి సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉంది? ఆయన ఎందుకు ఈ మాట ఈ పత్రిక ద్వారా సజీవ యాగముగా మీ శరీరాల్ని మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే సమర్పించుకోండి అని ఎందుకు బతిమాలుతున్నాడో ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేసే సందర్భం ఈ విషయాన్ని. ఎందుకు? దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటూనే ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటూ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనిషికి ఏం మారాలంటాడో? మనిషి మారాలా, మనసు మారాలా? చెప్పాలి గట్టిగా. మనిషికి మనసు మారాలా, మనిషి మారాలండి? క్రొత్త సంవత్సరంలో మనిషిగా మారతారా, మనసుతో మారతారా? మాటలు చెప్తారు అంతేగాని ఏమి ఉండదు. ఆ పాత జీవితాన్ని కంటిన్యూ చేసుకొస్తారు, మోసుకొస్తారు. అవునా? మనం మారం ఎప్పటికీ.